శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 19 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగారి పేరు వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశికం చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, రేపటి రోజున ఈ రాశి వారికి మీరు పనిచేసే చోట మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. వారి నుండి మీకు మద్దతు కూడా పొందగలుగుతారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి రేపటి రోజున మంచి సమయం. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కానీ కొన్ని విషయాల్లో అధికారులు మీపై అదనపు ఒత్తిడి తీసుకురావచ్చు. ఇది మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. మీ పనిని సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేయండి. ఆధ్యాత్మికంగా రేపటి రోజు మీకు అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతునిపై నమ్మకం పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు, పూజలు చేయటం వల్ల మనసుకు మీకు మరింత సంతృప్తి లభిస్తుంది. అనవసరమైన సందేహాలు మిమ్మల్ని కొద్దిగా కలవరం పెట్టవచ్చు. రేపటి రోజు మీకు ఆనందకరమైన రోజుగా ఉంటుంది. ప్రియమైన వారితో గడిపే సమయము, సరదా కార్యక్రమాలు పాల్గొనడము మీకు పూర్తి ఆనందాన్ని ఇస్తుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే మీ ఆనందాన్ని పాడు చేసే విధంగా కొన్ని పాత జ్ఞాపకాలు లేదా సంఘటనలు మిమ్మల్ని పీడించే అవకాశం కూడా ఉంది. వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తేనే మీరు పూర్తి ఆనందాన్ని పొందగలరు. రేపటి రోజున మీలో చాలా ఉత్సాహం, సంతోషం నిండి ఉంటుంది. ఆఫీస్లో రేపటి రోజు మీ పనితీరు బాగుంటుంది, కానీ కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురు కావచ్చు. ఆరోగ్య విషయంలో కూడా రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ సంబంధిత సమస్యలు, చిన్నపాటి అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించడం, సరైన విశ్రాంతి తీసుకోవడము చాలా అవసరము. ముఖ్యంగా బయటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి. యోగా, ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. రేపటి రోజున ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితాలు కల్పిస్తున్నాయి. అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు, కాబట్టి మీ బడ్జెట్ను జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యము. ఆదాయ మార్గాల్లో కూడా కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు, కాబట్టి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించుకోవాలి. రేపటి రోజున మీరు చేపట్టే కార్యక్రమాలు అనుకున్న విధంగా విజయవంతం అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు లేదా ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు నిర్వహించే కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో రేపటి రోజు మీరు సంతోషంగా గడుపుతారు. మీ ఇంట్లో ఏదైనా చిన్నపాటి శుభకార్యం గురించి చర్చ జరగవచ్చు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. చిన్నపాటి సమస్యలు ఉంటే అవి కూడా సులువుగా పరిష్కరించబడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అపార్థాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. వాటిని సహనంతో పరిష్కరించుకోవాలి. క్రీడా రంగంలో ఉన్నవారికి రేపటి రోజున మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం కూడా ఉంది. మీ ఆట తీరు మెరుగుపడుతుంది. విజయం మీ వెంటే ఉంటుంది. మీ శారీరక దారుణ్యం పెరుగుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్త వహించండి. రేపటి రోజున చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశం కూడా ఉందండి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గర స్నేహితులతో మాటల మధ్యమంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది. పరిస్థితులు ఉధృతంగా మారకుండా చూసుకోండి. కోపాన్ని నియంత్రించుకోవడము చాలా అవసరము, లేకపోతే చిన్న విషయం పెద్దదిగా మారే ప్రమాదం కూడా ఉంది. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించి రాజీ మార్గాన్ని ఎంచుకోండి. రేపటి రోజున మీరు కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అపరిచితులతో వ్యవహరించేటప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. మీ విలువైన వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి. రేపటి రోజున మీరు ఎవరితో అయినా సరే స్నేహం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని
వారితో స్నేహం అనేది కొంచెం మీరు అదుపులో ఉంచినట్లయితే ఉంటుంది. రేపటి రోజున మీ ఆరోగ్యాన్ని రేపటి రోజున కొన్ని రకాలుగా మీరు హెచ్చరికలతో చూసుకుంటే అన్ని రకాలు కూడా మంచిదండి. మీ విలువైన వస్తువుల పట్ల కూడా శ్రద్ధ వహించండి. రేపటి రోజున మీరు చేసే పనుల్లో చిన్నపాటి తప్పులు దొరికే అవకాశం కూడా ఉంది. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే దాని నుంచి మీరు మంచి పాఠాలు నేర్చుకుంటారు. దాంపత్య జీవితంలో రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో అనుబంధం కలిసి జీవించే పవిత్ర బంధం. రేపటి రోజున మీ వైవాహిక జీవితంలో మరింత మాధుర్యం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత, అవగాహన పెరుగుతాయి. చిన్న చిన్న అపార్థాలు ఉన్నా వాటిని అధిగమించి ఒకరినొకరు మద్దతుగా నిలుస్తారు. మీ బంధం మరింత దృఢపడడానికి ప్రేమపూర్వక సంభాషణలు ఎంతో అవసరమండి. రేపటి రోజున మీరు చాలా వరకు కూడా మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. రేపటి రోజున మీకు ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ అంతర్గత శక్తిని గుర్తించి దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. మీపై మీకు ఇతరులపై మీరు పెట్టుకున్న నమ్మకం రేపటి రోజున పనిచేస్తుంది. మీ పనితీరును ఇతరులు నమ్ముతారు, మీకు మద్దతు ఇస్తారు. మీ ఆదర్శాలను నమ్మండి, వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల పట్ల మీ నమ్మకం దెబ్బతిన్న సంఘటనలు కూడా జరగవచ్చు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. పరిశ్రమల రంగంలో ఉన్నవారికి రేపటి రోజున ఉన్నత అభివృద్ధి కనిపిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ప్రేమ సంబంధాలు, మనోభావాలు, ఆప్యాయత రేపటి రోజు మీ ప్రేమ సంబంధాల్లో మరింత మాధుర్యం పెరుగుతుంది. మీ భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి రేపటి రోజు సరైన సమయము. మీ ప్రేమను బలపరుస్తారు. రేపటి రోజున మీకు అన్ని రంగాల్లో ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహం, శక్తి మీకు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు స్ఫూర్తినిస్తారు. ముఖ్యమైన సమావేశాలు రేపటి రోజున ఫలవంతంగా మీకు ఉంటాయి. మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మీ సూచనలు, సలహాలు అందరి చేత ఆమోదించబడతాయి. కొన్ని సమావేశాల్లో వ్యతిరేకత లేదా మీ అభిప్రాయాలు వ్యతిరేకించేవారు ఉండవచ్చు. చర్చలు సజావుగా సాగకపోవచ్చు. ప్రశాంతంగా మీ వాదన వినిపించండి. విద్యార్థులకు రేపటి రోజున విద్యాభ్యాసానికి మంచి రోజండి. కష్టపడి చదివిన వారికి ఫలితాలు బాగా వస్తాయి. అయితే అనవసరమైన ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుపైనే దృష్టి పెట్టడం ముఖ్యం. మీ వ్యావహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు. రేపటి రోజున సంస్కృతి, సాంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆనందం పొందుతారు. మీ కుటుంబ సాంప్రదాయాలను పాటించడానికి ప్రయత్నిస్తారు. కొందరు యువత సాంప్రదాయాలను విస్మరించి ఆధునిక పోకడలకు మొగ్గు చూపవచ్చు. ఇది పెద్దలను బాధ పెట్టవచ్చు. పాత తరం, కొత్త తరం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అందరి ఆలోచనలు గౌరవించడం ముఖ్యమండి. రేపటి రోజు మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీ మంచి పనుల వల్ల, మీ వ్యక్తిత్వం వల్ల ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. సామాజిక కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే కొంతమంది మీ విజయాన్ని చూసి అసూయ పడవచ్చును లేదా మిమ్మల్ని విమర్శించవచ్చును. అలాంటి వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ నిస్వార్థ సేవ మీకు మంచి పేరును తెస్తుంది. సామాజిక సంబంధాలలో జాగ్రత్తగా ఉండాలి. సృజనాత్మకత, కళాత్మక ప్రతిభ, కొత్త ఆలోచనలను రేపటి రోజున మీలో సృజనాత్మకత వెలువరిస్తుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన ప్రణాళికలు మీ మధ్యలో మొదలవుతాయి. మీ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. సరస్వతీదేవి మీ సృజనాత్మకతను పెంచుతుందండి. మీ స్నేహ బంధాలు రేపటి రోజున కొంత పులుకులైతే పుడతాయి. పాత స్నేహితులు కలవడానికి, వారితో గత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి రేపటి రోజు మంచి సమయము. స్నేహితుల నుండి అన్ఎక్స్పెక్టెడ్ సహాయం లభిస్తుంది. ఇది మీ సమస్యలను పరిష్కరించడంలో తోడ్పడుతుంది. వారి సలహాలు మీకు కొత్త మార్గాలు కూడా చూపుతాయి. కొత్త వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. వారు మీ జీవితంలోకి సానుకూల ప్రభావాలను తీసుకురాబోతున్నారు. కానీ కొందరు స్నేహితుల విషయాల పట్ల మీరు జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల అనవసరమైన గొడవలు రావచ్చు. కాబట్టి దూరంగా ఉండటం అయితే మంచిది. స్నేహితులతో ఒక పర్యటనకు కూడా వెళ్ళాలనే ఆలోచనలు మీకు రావచ్చు. దానిని ఆచరణలో పెట్టడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు. వారి మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుందండి. రేపటి రోజున మీ స్నేహితులతో గడిపే సమయం మీకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అయితే ఇవ్వబోతుంది. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.